సో పంచమ స్కందము ఏమంటుందంటే ఆది కాండం ఆధారంగా దేవుడు నీ సృష్టికర్త, నీవు సృజింపబడిన వ్యక్తిగా ఆయన్ని ఆరాధించు. నిర్గమ కాండములో దేవుడు నీ విమోచకుడు, నీ జన్మ కర్మ పాపాల నుంచి నిన్ను విమోచించాడని ద్వితీయ స్కందములో సారాంశముగా దేవుడు నీ విమోచకుడు, రక్షింపబడిన ప్రజలారా దేవుని స్తుతించు అని సారాంశముగా కీర్తనల గ్రంథము ద్వితీయ స్కందములో రాయబడ్డది. తృతీయ స్కందములో సారాంశముగా లేవ్యా కాండము ఆధారంగా రాయబడ్డది. అనగా దేవుడు పరిశుద్ధుడు. లేవ్యా కాండంలో ఏముందంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు పరిశుద్ధుడు, నీవు పవిత్రంగా జీవించి. నిర్గమాకాండము జస్టిఫికేషన్ గురించి మాట్లాడితే లేవ్యా కాండము శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. అనగా యేసు ప్రభుని నమ్మడం వల్ల మనం ఒకేసారి పరిశుద్ధులం అవుతే మనము జీవించుచుండగా మనము పవిత్రులుగా జీవించాలి. ఒకేసారి జరిగిన సంఘటన మన జీవితంలో రక్షింపబడుట, పరిశుద్ధులుగా మార్చబడుట, ఆ తర్వాత మనము జీవిస్తూ ఉండగా శాంక్టిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. పాప శిక్ష నుండి విడుదల పొందామనేది జస్టిఫికేషన్ అయితే, పాప ప్రభావం నుండి విడుదల పొందుతున్నాము అనే ప్రజెంట్ కాన్సెప్ట్ శాంక్టిఫికేషన్ అయి ఉన్నది. ఎందుకనగా మనం ఇంకనూ పాప శరీరములో పాప లోకంలో ఉన్నాం కాబట్టి, మైల పడుతున్నాము కాబట్టి, యేసు రక్తము చేత, వాక్యము చేత, సహవాసము చేత, ప్రార్థన చేత శాంక్టిఫై అవుతూ ఉంటామన్న విషయాలు. సో లేవ్యా కాండములో దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా తీర్చబడ్డ నీవు నేడు ఇప్పుడు పవిత్రంగా ఆయన్ను ఆరాధించు అని తృతీయ స్కందములో చెప్పబడ్డది. చతుర్థ స్కందములో సంఖ్యాకాండంలో ఉన్న విషయము, దేవుడు ఇశ్రాయేలు యాత్రలో నమ్మదగినవాడు, ఫెయిత్ఫుల్. కాబట్టి దేవుడు మన ఎడల ఎంత నమ్మదగినవాడో విశ్వాస జీవిత యాత్రలో, కాబట్టి ఆయనను మనము కూడా విశ్వసనీయంగా ఉండి ఆరాధించాలని చతుర్థ స్కందములో సారాంశముగా కీర్తనాకారులు చెప్పారు. చివరిగా పంచమ స్కందములో ద్వితీయోపదేశ కాండం ఆధారంగా చెప్పబడ్డది. ద్వితీయోపదేశ కాండంలో ఉంది ఏంటంటే, పాత తరానికి చెప్పబడ్డ ఉపదేశమే మోషే కొత్త తరానికి రిపీట్ చేశాడు, అంతకన్నా ఏమి లేదు. అనగా నేనే వాక్కును, కాబట్టి నీవు వాక్కుకు లోబడుతూ వాక్కును పాటిస్తూ ఆయన్ను ఆరాధించాలని ద్వితీయోపదేశ కాండం ఆధారంగా పంచమ స్కందం చెప్పబడ్డది.